స్టెప్మెంట్లో రిఫరెన్స్ లింక్ ద్వారా మనం న్యూ యూజర్ సైన్అప్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ మెన్యూ బార్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మై ఎర్నింగ్స్ పైన క్లిక్ చేయాలి. రిఫరల్ రివార్డ్ పైన క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు రిఫరల్ లింక్ని కాపీ చేయాలి. ఇప్పుడు కాపీ చేసిన లింక్ని మనం పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం మెయిల్ ఐడి క్లిక్ చేసి క్లిక్ చేసి మెయిల్ ఐడి కొట్టి మనం వెరిఫై చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ కొట్టాలి. ఆ తర్వాత పాస్వర్డ్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టాలి. ఆ తర్వాత మనం లాస్ట్ క్లిక్ చేసేసి సైన్అప్ చేయాలి. ఇలా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం మెటామాస్క్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మెటామాస్క్ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయాలి. ఆ తర్వాత మెటామాస్క్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు ఆల్రెడీ వ్యాలెట్ క్రియేట్ అయి ఉంటే మనం ఇంపోర్ట్ యూజింగ్ సీక్రెట్ రికవరీ ఫేస్ అని పైన క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేయాలి. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివిన తర్వాత మనం ఇలా క్లిక్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మళ్ళీ మనం ఒకసారి చదివేసి అన్నీ ఆ తర్వాత దీనిపైన ఈ బాక్స్ పైన క్లిక్ చేసేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని బాక్స్లో క్లిక్ చేసి క్రియేట్ పాస్వర్డ్ అని పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ట్యాప్ టు రివీల్ యువర్ సీక్రెట్ రికవరీ ఫేస్ అని వస్తుంది. మనం వ్యూ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకు సీక్రెట్ రికవరీ ఫేస్ అని కనిపిస్తుంది. మనం ఆ సీక్రెట్ రికవరీ ఫేస్ని మనం ఒక దగ్గర పేపర్లను రాసుకొని లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని దాపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మన సీక్రెట్ రికవరీ ఫేస్లో సీక్వెల్గా అన్ని లెటర్స్ అనేది క్లిక్ చేయాలి. అవన్నీ క్లిక్ చేసిన తర్వాతనే మనకు కంప్లీట్ బ్యాకప్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. డన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం బిఎన్బి స్మార్ట్ చైన్ పైన యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ టోకెన్స్ పైన క్లిక్ చేసి మన మిస్టర్ మీన్ కాయిన్ అనేది సెర్చ్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మనం స్టెప్మెంట్ని మెటామాస్క్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇలా మెన్యూ బార్ పైన క్లిక్ చేసేసి వ్యాలెట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేయాలి. మనకు కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా మెటామాస్క్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మనం పాస్వర్డ్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టి అన్లాక్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా
వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది.